లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ప్రియులారా, 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. విన్నారా లేదా సందర్భం? విన్నారా లేదా? చాలాసార్లు ఈ సందర్భాన్ని విన్నాం. మరొకసారి ఈ విషయాన్ని మనము ధ్యానించబోతున్నాము, నేర్చుకోబోతున్నాము. వీటిని ఉద్దేశించి ఏం నేర్చుకోవాలో మనము ముందుకెళ్ళి నేర్చుకుందాం. దానికంటే ముందు నేను అడుగుతున్నాను పిల్లరా, ఇద్దరు కనబడుతున్నారు. ఎవరెవరు? ఒకడు పరిసయ్యుడు, ఇంకొకరు సుంకరి. చాలా సందర్భాలను విన్నాం కాబట్టి ఇప్పుడు మనము పరిసయ్యుల వలె ఉండాలా, సుంకరి వలె ఉండాలా? అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. అందరూ సుంకరేనా? అందరూ సుంకరి వలె ఉండాలి. సుంకరి వలె ఉన్నామా? నిజంగా పరిసయ్యుని వలె ఉన్నామా? ఆలోచన చేయబోతున్నాం. సుంకరి అని చెప్పినాం, బాగున్నది. కానీ సుంకరికి ఉన్నటువంటి క్వాలిటీస్, లక్షణాలు, ఆ స్వభావాలు మనలో ఉన్నవాలేవో చూడబోతున్నాం. దేవాలయములోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి వారిలో ఒక ఆయన ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు? చదువుదాం అమ్మ, జాగ్రత్త. పరిసయ్యుడు ప్రార్థన. ఎవరు ప్రార్థన? పరిసయ్యుడు ప్రార్థన. ఏమని చేస్తున్నాడు? పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. జాగ్రత్త ఏందా పిల్లరా? పరిసయ్యుడు ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడో మనం వింటున్నాం. జాగ్రత్తగా ఏమని స్టార్ట్ చేశాడు? నిలబడి, దేవా, నేను చోరులను కాదు, అన్యాయస్తులు కాదు, వ్యభిచారులను కాదు, ఇతరుల మనుషుల వలనైనను కాక వెంటనే ఈ సుంకరి వలనైనను ఉండనందుకు ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎవరో? పరిసయ్యుడు. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాకుండా ఆయన చేస్తున్నటువంటి పనులు కూడా మనం చూడొచ్చు. ఏమని చూడాలి? వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. జాగ్రత్త వినాలి పిల్లలారా. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు పిల్లలారా. ఆయన ఏం చేస్తున్నాడు? అన్నీ చెప్పుతున్నాడు. తనలో తాను మాట్లాడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. జాగ్రత్త వినాలి. అన్ని చెబుతున్నాడు. చోర్ల వలె కాక, అన్యాయస్తుల వలె కాక, వ్యభిచారుల వలె కాక, మనుషుల వలనైనను కాక, ఈ సుంకర వలె ఉండనందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు పిల్లలు. చెబుతూ ఆయన చేస్తున్నటువంటి క్రియలతో కూడుకున్నటువంటి పనులు ఏవైతున్నావో చెబుతున్నాడు. వారానికి ఎన్నిసార్లు ఉపవాసం చేస్తున్నాడంట? 2 సార్లు చేస్తున్నాడంట. ఎన్నిసార్లు? 2 సార్లు. సంవత్సరానికి ఎన్ని రోజులు? సంవత్సరానికి వారములు ఎన్ని రోజులు? సంవత్సరానికి ఎన్ని వారములు వస్తాయి? 52 వారాలు. సుమారుగా 52 వారాలు వస్తాయి. 52 వారాలలో ఈ పరిసయ్యుడు ప్రార్థన ఎన్నిసార్లు చేస్తాడంట? వారానికి 2 సార్లు. అయితే ఇప్పుడు డబల్ చేయాలి దాన్ని. 52 ఎంత? 52 + 52 ఎంత? 104. అంటే సుమారుగా 104 రోజులు సంవత్సరానికి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా తాను సంపాదిస్తున్నటువంటి సంపాదన ఏదైతే ఉందో అందులో 10వ భాగం కూడా
ఇస్తున్నాడంట. బాగున్నావా? చాలా చక్కగా ఉన్నాయి. పరిసయ్యుని యొక్క లక్షణాలు, క్వాలిటీస్ చూస్తుంటే చాలా బాగున్నవి. వారానికి 2 సార్లు అంట. అడుగుతున్నాను, మీరు వారానికి ఎన్నిసార్లు ఉంటున్నారు ఉపవాసం? ఉంటున్నారా? ఈ లెంటి దినాలు కాబట్టి చక్కగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎక్కడ లేని భక్తి ఈ 40 రోజులే పుట్టుకొని వస్తుంటుంది మనకి. ఈ 40 రోజులు అయిపోగానే మన ఇష్టానుసారం బ్రతుకు మళ్ళీ ప్రారంభిస్తాం. క్రైస్తవులమైనటువంటి చాలా మంది పిల్లల ఇదే ఆచరిస్తున్నారు. పరిసయ్యుడు వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తూ తాను సంపాదించినటువంటి సంపాదనలో 10వ భాగం ఇస్తున్నటువంటి 10వ భాగము ఇస్తున్నటువంటి వ్యక్తినే ప్రభు ఏమని చేస్తున్నాడో, ఏమని మెచ్చుకోబోతున్నాడో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇలాంటి పనులు చేస్తుంటే ఏం చేస్తున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు చూడు. తనలో తాను ప్రార్థన చేయించుండెను అని చెప్తూ 2వ వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఎవరు 2వ వ్యక్తి అంటే సుంకరి. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం, జాగ్రత్త. సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను కలెక్టర్ని, దేవా నేను మంత్రిని, దేవా నేను ఎవరిని, ప్రధానిని అన్నాడా? ఏమంటున్నాడు? దేవా పాపినైన నన్ను కరుణించుమని చెప్పాలి, చదవాలి గట్టిగా. పాపినైన నన్ను కరుణించుమని పలికెను. జాగ్రత్త వినాలి. సుంకరి చూడండి, ఒకసారి చూడండి పిల్లరా. సుంకరి ఎలా చేస్తున్నాడంటే ప్రార్థన దూరంగా నిలుచున్నాడంట. దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం సరిపోలేదంట పిల్లరా. ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక అంత మాత్రమే కాకుండా రొమ్ము కొట్టుకుంటున్నాడంట. రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, దేవా పాపినైనటువంటి నన్ను కరుణింపుమను పలికెను. వెంటనే రిజల్ట్స్ ఏమనొచ్చింది చదవండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాలని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపుబడిననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించుబడిననియు చెప్పెను. అర్థమవుతున్నవే మాటలు? జాగ్రత్త వినాలి. విషయం ఏమిటంటే ప్రియులరా, సుంకరిలో మీకు కనబడటం లేదు. ఏంటి తెలుసా? ఉపవాసము. జాగ్రత్త వినాలి. పరిసయ్యుడు వారానికి 2 సార్లు ప్రార్థన చేస్తున్నప్పటికీ, 10వ వంతు చెల్లిస్తున్నప్పటికీ దేవుడు మాత్రం నీతిమంతుడుగా తీర్చబడలేదు. ఎటువంటి ఉపవాసము లేనిటువంటి సుంకరి, ఎటువంటి 10వ వంతు చెల్లించినటువంటి సుంకరిని చూసి దేవుడు నీతిమంతునిగా తీర్చబోతున్నాడు, నీతిమంతుడుగా గుర్తించబోతున్నాడు. అంత మాత్రం కాకుండా తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే పరిసయ్యునిలో లేనిది ఏంటంటే తగ్గింపు స్వభావము. జాగ్రత్త విందాం. పరిసయ్యునిలో చేస్తున్నటువంటి క్రియలు అన్ని చాలా బాగున్నవి, కానీ తగ్గింపు లేదు. దేవునికే చెబుతున్నాడు, ఏమని తెలుసా? నేను అలా కాదు, నేను ఇలా కాదని చెప్పడమే కాకుండా ఈ మనుషుల వలె కాదని చెప్పుతూ వెంటనే సుంకరి పక్కనుంటే సుంకరి వలె ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. కానీ ఆ సుంకరి కొరకైనను అక్కడ ఉన్నటువంటి మనుషుల కొరకైనను ప్రార్థన చేయకుండా విర్రవీగుతున్నాడు. ఏం చేయాలి తెలుసా? పరిసయ్యుడు అన్ని మంచి పనులు చేస్తున్నటువంటి పరిసయ్యుడు వారి కొరకు ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నాడు? గర్వముతో నిండుకొని ఉన్నాడు, అహంకారముతో హృదయము నిండుకొని ఉన్నది. దేవుడు ఏం చూస్తున్నాడంటే, మీరు ఒక మాటలు చూడండి ప్రియులరా, ఆయన చేస్తున్నటువంటి ఉపవాసాన్ని గుర్తించలేదు కానీ, ఆయన ఇస్తున్నటువంటి 10వ వంతు గుర్తించలేదు కానీ ఏం చూశాడు? మనసు చూశాడు. మనసు చూశాడు ప్రియులారా. దేవుడు ఏమి చూస్తాడంటే మీరు బాగా ఆలోచన చేయండి. ఒక పేద విధవరాలు యెరూషలేము మందిరంలో అనేకులు కానుకలు వేస్తున్నటువంటి సమయంలో ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. దానికంటే ముందు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఎంతో ధనాన్ని అక్కడ వేశారు. అయినప్పటికీ ప్రభు ఏం చేశాడు?
వారిని పిలిచి మరి చెప్పాడు. అందరూ అన్నిటిలో ఉండి కానుకలేశారు, కానీ ఈమె మాత్రము లేమిలో ఉన్నదంతయు విధవరాలైనప్పటికీ ఇచ్చింది. ఏం చూసినాడు ప్రభువు? ఆమె మనసు చూశాడు. ఆమె మనసు చూశాడు ప్రియులరా. ముగిస్తూ మీకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే ప్రియులరా, లెంటు దినాలను ఆచరిస్తున్నటువంటి మనము, ఉపవాసాలను కొనసాగిస్తున్నటువంటి మనము ఖచ్చితంగా మన హృదయము, మన మనసు ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా ఉందో లేదో సరిచూసుకొని చేస్తే బాగుంటుంది నా ఆలోచన. మీరు అనొచ్చు, అయ్యగారు అసలు ఉపవాసం చేయొచ్చా చేయకూడదా అనే ప్రశ్న కూడా రావాలి మీకు వెంటనే. వస్తుందా? ఉపవాసాల గురించి నిన్న నుంచి చెబుతున్నావు, బాగానే ఉంది, కానీ అసలు చెయ్యొచ్చా చేయకూడదా చెప్తారా? చెయ్యొచ్చా చేయకూడదా? సుంకరి చేశాడా లేదా? చేసినట్టుందా? మరి చెయ్యొచ్చు అన్నారు. చెయ్యొచ్చో లేదో బైబిల్ని అడుగు రండి. మత్తయి సువార్త, టెన్షన్ పడద్దండి, నిదానంగా మీకు అర్థం. మత్తయి సువార్త 6వ అధ్యాయము చెప్పి ముగిస్తాను పిల్లలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా చదవగా విందు. మీరు ఉపవాసము చేయునప్పుడు, చాలు జాగ్రత్త, మీరు ఉపవాసము చేయునప్పుడు ఏమర్థమవుతుంది? చెయ్యాలని అర్థమవుతుందా చేయకూడదని అర్థమవుతుంది? అమ్మా చూడండి నా వైపు. మీరు ఉపవాసము చేయునప్పుడు అన్నాడు, దీని అర్థము చేయాలనే చేయకూడదని. అది ఏమంట? మీరు ఉపవాసము చేయనప్పుడు ఏం చెయ్యాలయ్యా అంటే చెబుతున్నాడు వెంటనే. వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు చెప్తున్నాడు. మనుషులకు కనబడవలనని వారు తమ ముఖము వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 17వ వచనం జాగ్రత్తగా. 17 ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అర్థమవుతుందా ప్రియులరా? ఉపవాసము చేయమంటున్నాడు, చేసేటువంటి పద్ధతి చెప్తున్నాడు, క్రమము చెప్తున్నాడు. ఎలా పడితే అలా చేయకూడదంట. ప్రతిఫలం కాదంట, మనుషుల నుంచే పొందుకుంటారంట. ప్రతిఫలము కావాలంటే ఏం చేయాలంట? ఉపవాసము. రహస్యమందు చూచున్న తండ్రి చూస్తున్నాడని చేయాలంట. నిన్నటి దినము చెప్పాము, ఉపవాసము చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా సమీపంలో ఉండాలంట. దేవునిని స్తుతించేటువంటి వారిగా ఉండాలంట. నీ నోటి మాటలను ఏం చేసుకోవాలంట? పరిశుద్ధంగా ఉంచుకోవాలంట. నీ ప్రవర్తనను పరిశుద్ధంగా ఉంచుకోవాలంట. నీ నడవడికను పరిశుద్ధంగా ఉంచుకోవాలంట. మొత్తం మీద నువ్వు దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉపవాసాలను పాటించాలంట. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అర్థమవుతున్నా? ముగిస్తూ మీకు తెలియజేసే విషయం ప్రియులరా, ఇప్పుడు మనం ఎవరి వల్ల ఉండాలంట? ఉన్నామా అంటే చెప్తారు ఒక మాట, ఉన్నామా లేము. మనం అందరము పరిశీలమే, అందరం పరిశీలమే ప్రియులరా. పరిశీలం ఉంటే దేవుని చేత మనం నీతిమంతులుగా తీర్చబడము. కనుక మనం ఎవరము? పాపులుగా ఉన్నటువంటి మనము, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చి మన అందరి కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. దేని కొరకు? మనము పాపము చేయకుండా ఉండడానికే అని తెలిసిన పాపం చేస్తూ ఉన్నాం. నువ్వు బూతులు మాట్లాడకూడదనే అయినా బూతులు మాట్లాడుతూ ఉంటాం. అర్థమవుతున్న పిల్లలరా? కనుక దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరలోకానికి వెళ్ళాలంటే పిల్లలరా, మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలంటే ఏం చూస్తాడంటే తెలుసా? పరిశుద్ధత చూస్తాడంట. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోకానికి అర్హులు. కనుక గురి కలిగి మనం ప్రయాణం చేయాలి, గురి కలిగి ప్రభుని వెంబడించాలి, గురి కలిగి
క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా పిలవడాలి. మన బ్రతికే దేవునికి మహిమకరంగా ఉండాలి. మనం మాట్లాడుతున్నటువంటి మాట, చూపు, విధానం, ప్రవర్తన అన్నిటి వలన దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ వచ్చే విధంగా మన బ్రతుకులు ఉండాలి. అటు ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. చిన్న